అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన ఈ మాటలో మనం గమనిస్తే, మీలో అసూయలు ఉన్నప్పుడు మీరు ఆత్మ సంబంధులుగా ఎలా జీవిస్తారు? శరీర సంబంధులైన మనుషులుగా మీరు నడుచుకున్నట్లేగా అంటాడు పౌలు గారు. అసూయలు మీలో ఉన్నప్పుడు మీరు ఆత్మ సంబంధులు ఎలా అవుతారు? గమనించండి, మనము ఆత్మ సంబంధులమా, శరీర సంబంధులమా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు అసూయలు కలిగి ఉన్నప్పుడు నీవు ఆత్మ సంబంధివి కావు, శరీర సంబంధివే. శరీర సంబంధివి అయితే ఆశీర్వాదం ఎలా వస్తుంది? మేలు ఎలా కలుగుతుంది? అడిగినది ఎలా దేవుని సన్నిధిలో దొరుకుతుంది? ఊహించనంత కార్యాలు దేవుని సన్నిధిలో పొందాలనుకుంటున్నావు, ఆశీర్వదించబడాలనుకుంటున్నావు, ఫలించాలని కోరుకుంటున్నావు, కానీ నీ జీవితంలో ఎక్కడ కూడా కనిపించడం లేదు. కారణం ఏమిటో తెలుసా? అసూయ నిన్ను శరీర సంబంధిగా నడిపిస్తుంది. శరీర సంబంధిగా నడిపిస్తున్న కారణాన్ని బట్టి నువ్వు ఫలించలేకపోతున్నావు, నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావు, నువ్వు మేలు పొందలేకపోతున్నావు. నీ కళ్ళ ముందు అందరూ ఆశీర్వదించబడుతున్నారు, నీ కళ్ళ ముందు అందరూ ఫలిస్తున్నారు, నీ కళ్ళ ముందు అందరూ అభివృద్ధి పొందుతున్నారు, కానీ నీవు మాత్రం ఫలించడం లేదు, నువ్వు మాత్రం అభివృద్ధి పొందడం లేదు, నువ్వు మాత్రం మేలు పొందడం లేదు. ఎక్కడ గొంగడి వేసినట్లు అన్నట్లే నీ జీవితం ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మీయతకు అది అసూయ చాలా నీకు దిగజారేటట్లు చేస్తుంది. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న ప్రతి అసూయ యేసుక్రీస్తు రక్తము ద్వారా అది కడగబడి తొలగించబడును గాక. ఆమేన్.